ఎంతమంది పీకేలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని పీకేది ఏమీ లేదు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? స్వతహాగా అహంకారి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఏదైతే తను మంత్రి ఉన్నారో ఆ మంత్రి శాఖని ఎక్కడ కూడా ఏది చేయలేనటువంటి దద్దమ్మ ఇవాళ ఒక సన్నాసి సినిమాలు తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు. ఆ సినిమాల ప్రమోషన్లకు వెళ్ళిపోయి ఏదో కాస్త మేధాస్తు చదువు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం, అది ఆయనకే చెల్లింది. ముందు మీకు ఇచ్చిన శాఖని ఆ శాఖ యొక్క పనితీరుని సమీక్షించుకొని దాంట్లో మీరు పీకాల్సింది ఏమైనా ఉంటే ముందు అది పీకండి. ఎంతమంది పీకేలు వచ్చినా ఏం చేయలేనటువంటి మాట. మీరు పీకలాగే కదా ఆ రోజు ఆ పీకేని తెచ్చుకొని పని చేసుకున్నారు. మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఆ పీకేనే ఇవాళ మీ పళ్ళు ఊడగొట్టడానికి వచ్చేసి ఇతరులతో చేయగలపాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ మంత్రి గారు మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడటం తప్పు. ఆ పీకే ఈ పీకే కలిసి మిమ్మల్ని ఏం పీకుతారో కేవలం ఇంక 2-3 నెలలు తేలిపోతుంది. కాబట్టి అందుకే ఇవాళ మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మారి అటు ఇటు ఎదుక్కుంటూ పరుగులు తీస్తున్నారు. మీరు మీ ముఖ్యమంత్రి, మీరు నియోజకవర్గాలు మారినా ఇంకేం మారినా లేకపోతే మీ ఎమ్మెల్యేని మార్చుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే డిసైడ్ అయిపోయి ఉన్నారు, మిమ్మల్ని పూర్తి స్థాయిలో పీకేయాలని చెప్పేసి. కాబట్టి మీరు నియోజకవర్గాలు మారినా ఏం మారినా కూడా చేసే పరిస్థితి లేదు. ఈ మంత్రి గారు చెబుతున్నారు పీకేలు వచ్చినా ఏం పీకలేరని. ఇప్పుడు ఆ పీకేది ఏందో మీకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు.